చిటికలో పరిస్థితులైతే తారుమారైపోతాయి. అవి మాకే జరుగుతాయేమో అనిపిచ్చిద్ది. ఇంకా రైస్ అయితే నాకొక్కదానికే నానబెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు టీ 2 కప్స్ చూపిస్తా గదా! ఈ మధ్య ఓన్లీ 1 కప్పే ఉంటుంది. ఇంక నేనే తాగుతున్నాననమాట. మా హస్బెండ్ ఇక్కడ ఉండట్లేదు గాబట్టి. ఇంకా పిల్లలు గూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్లారు హాలిడేస్ అని. ఇంకా కారం అన్నం తిన్న తర్వాత కంపల్సరీ పెరుగు, పంచదార గాని, లేకపోతే మజ్జిగ కానీ తాగండి చాలా మంచిది. మాకు తెలిసిన ఆంటీ వాళ్ళకి మనవరాలు పుడితే చూడ్డానికి వెళ్ళాను. చాలా టైం అక్కడే స్పెండ్ చేశాను. ఇంకా మా హస్బెండ్ ఆటోలో వెళ్ళు నాకు పనుంది అని చెప్పాడు గానీ, తన మనసు అస్సలు ఊరుకోలేదు. నేను వస్తున్నానని చెప్పి కాల్ చేసి దగ్గరుండి తీసుకువెళ్ళాడు. వస్తూ వస్తూ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తాగి కొంసేపు అలా అలా టైం స్పెండ్ చేసి, మళ్ళీ రిటర్న్‌లో టిఫిన్ తీసుకో ఒక్కదానివే గదా! ఏం వండుకుంటావులే అని చెప్పి తన దగ్గరుండి టిఫిన్ ఇప్పిచ్చి అయితే ఇంక మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికైతే వెళ్ళాడు. నాకైతే ఇంకా మేము స్కూలు, కాలేజ్ చదివిన డేస్ అయితే గుర్తొస్తున్నాయనమాట. ఎప్పుడు చూసినా సరే మా మమ్మీ నా కోసం వెయిట్ చేస్తా ఉంటది. నేను వెళ్ళాలి అని చెప్పేవాడు. అలాగే ఇప్పుడు గూడా మా మమ్మీ వెయిట్ చేస్తుంది బాయ్ అని చెప్పి వెళ్ళాడు.